హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో ఉల్లి సమోసాని పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేసినట్టయితే మనం ఇంట్లోనే చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే సమోసాల్ని మనం ఇంట్లో హైజీనిక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనం రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా మనం 5-10 నిమిషాల్లో ఇంట్లో క్విక్గా తయారు చేసి పిల్లలకి పెద్దలకి సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ అంత చాట్ మసాలా. లాస్ట్కి ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాను. మంచిగా పుల్లగా టేస్టీగా ఉండడం కోసం నిమ్మకాయ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా అటుకుల్ని కూడా వేస్తున్నాను. మనం అటుకులు ఎందుకు వేస్తామంటే ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చి మళ్ళీ మనకు సమోసాలు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉండడం కోసం మనం అటుకులు వేస్తున్నాం. అటుకులు వేసినట్టయితే ఉల్లిపాయల్లో నుంచి వచ్చే వాటర్ని అటుకులు పీల్ చేస్తాయి. సో ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇలా సమోసా షీట్స్ని తీసుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో మనకి ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా నేను ఒక 2 స్పూన్స్ అంత మైదాని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సమోసా షీట్స్ని ఫస్ట్ మనం హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో హాఫ్గా ఫోల్డ్ చేయాలి. ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని 3 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఇలా మనకి ఎంత సరిపోతుందో అంత వేసి ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసిన మైదా పేస్ట్ని కూడా బార్డర్స్లో అప్లై చేసినట్టయితే మనం సమోసా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా గట్టిగా ఉంటాయి. దానికోసం మనం ఇలా మైదా మిశ్రమాన్ని అప్లై చేస్తున్నాము. ఇలా ఇంకోసారి మనం ట్రయాంగిల్ షేప్లో ఇంకో 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ మినీ సమోసాలు రెడీ అయిపోతాయి. ఇలా చిన్న చిన్న సమోసాలని ఉల్లి సమోసాలని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి. సో ఇలా నేను ముందుగానే ఒక 5-6 రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్క సమోసాని మనకు ఆయిల్లో ఎంత పడతాయో అన్ని సమోసాస్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 సైడ్స్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపు ఇలా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయో. సో మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ సమోసాస్ని క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్